సెంటర్లో పూపాటి ఏ బిల్లు పెట్టినా ఆహా ఓహో అది అద్భుతం అమోఘం అని సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, మాజీ సీఎం జగన్ అన్న భజన చేస్తున్నారు. ఇక జగన్ అన్న అయితే గా పల్లెకి ఆయన ఇంటికానే పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అవసరం వచ్చిన ఎంబటే ఎత్తుకోవచ్చు అన్నట్టు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. మీకు చాలా పెద్ద క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నేను. అదేంటి అంటే అసలు బీజేపీ అంటే ఏంది? చాలా కాన్ఫిడెంట్ గా భారతీయ జనతా పార్టీ అని చెప్పబోతున్నారు కదా. అవును, నిజమే. దేశం మొత్తం బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని అంటారు. కానీ ఏపీలో అయితే బాబు, జగన్, పవన్ అని అంటున్నారు. ఎందుకు అనంటే పార్టీ తోటి వాళ్ళ ముగ్గురి దోస్తన్ అట్లున్నది. మరి మోడీ సార్ ఏం చేసినా రైటే, అసలు మోడీ సార్ అంటేనే రైటు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ ముగ్గురు. సెంటర్లో పార్టీ ఏ బిల్లు పెట్టినా ఆహా ఓహో అది అద్భుతం అమోఘం అని సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, మాజీ సీఎం జగన్ అన్న భజన చేస్తున్నారు. ఇంకా బాబు సారు, పవన్ సార్ అయినా అప్పుడో తాప వెనకట కొన్ని మాట్లాడినారు మోడీ సార్ను. కానీ పంకపాటి జగన్ అన్న అయితే ఎన్నడు ఒక్క మాట కూడా అనలే. అధికారులు ఉన్నా గంతే, అధికారం లేకపోయినా గంతే. మోడీ సార్కు భజన చేసుడు తప్పితే ఇంకేది రాదు కావచ్చు జగన్ అన్నకు అని అనబట్టి కొందరు. గేన్ ఏది రైట్ అంటే గీన కూడా గదే రైటు అని అంటాడు. గట్లనే తయారైంది మరి ఈయన కథ, ఏం చేద్దాం అని అనబట్టి కొందరు పబ్లిక్. కానీ ఈ బాబు సార్ది, పవన్ సార్ది అయినా ఏం తరిక అన్నట్టులా రాష్ట్రం కోసం ఆలోచన చేయకుండా మోడీ సార్ ఏం చేస్తే గదే మంచిదంటే ఎట్లా? డీలిమిటేషన్ బిల్లు మీద సౌత్లో ఉన్న తదిమ రాష్ట్రాల సీఎంకు చెడ్డగా అనిపించేది వీళ్ళకి ఎందుకు మంచిగా అనిపిస్తున్నది నాకైతే అసలు అర్థమైతలేదు. మరి లోకల్ లీడర్లు వెనుక తిరిగే యూత్ పోరగాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, మరి లేకపోతే ఓట్లప్పుడు బీరు బిర్యానీ కోసం ఎదురు చూసే కొందరు లెక్క అనుకుంటున్నారో ఏందో. కానీ ఇప్పటి వరకు ఏ సీఎంలు ఏ సెంటర్ సర్కార్కు పల్లెకి మోయినంత లెవెల్లో మోతున్నారు బాబు సారు, పవన్ సారు. ఇక జగన్ అన్న అయితే గా పల్లెకి ఆయన ఇంటికానే పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అవసరం వచ్చిన ఎంబటే ఎత్తుకోవచ్చు అన్నట్టు. మరి కేసులు పడతాయని భయపడుతున్నారో లేకపోతే రైడ్లు అయితే అని ఊకుంటున్నారో కానీ రాష్ట్ర ఆత్మాభిమానాన్నే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నారు వీళ్ళు. రేపు పొద్దున ఏ దేశంలో చాలా రాష్ట్రాలు అయినాయి, ఏపీని ఏదో రాష్ట్రాల్లో కలుపుతామంటే కూడా పాలలో నీళ్లు కలిపినట్టు, మందులో సోడా కలిపినట్టు, కూరగాయలు కదా పులిహోర కలిపినట్టు అల్కా కలిపేస్తారు కావచ్చు అనిపిస్తున్నది. వీళ్ళకు మోడీ సార్ మీద ఉన్న భక్తిని చూస్తుంటే అని అనబట్టిరు ఈ ముచ్చటానికైనా కొందరు ఏపీ పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.